రామ్‌కి గోల్డ్ చైన్‌లు అవి వేసుకోవడం కంటే, ఇలా దేవుడికి సంబంధించినవి వేసుకోవడమే చాలా ఇష్టం. ఇవే ఎక్కువ వేసుకుంటారు కూడా. రుద్రాక్ష, కరుంగలి మాల అయితే ఎప్పుడో వేసేసుకున్నారు. ఇంకెప్పటినుంచో అయితే తులసి మాల అయితే వేసుకుందాం అనుకుంటున్నారు. కుదరలేదు. ఫైనల్లీ కృష్ణాష్టమికి ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్‌తో తులసి మాల కూడా వేసేసుకున్నారు. ఇది నాన్ వెజ్ తినలేనోళ్ళు మాత్రమే వేసుకోవాలి. అయితే కృష్ణాష్టమికి అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటంటే రామ్ ఆఫీస్‌కైతే ఒక కొరియర్ అయితే వచ్చిందంట. ఆ కొరియర్ గల ఆయనకైతే రామ్ అయితే ఫోన్ చేశారంట. "బాబు మేము తిరుపతిలో లేము. వేరే ఊర్లో ఉన్నాము" అని అన్నారంట. "సరే సార్ మరి ఆర్డర్ రిటర్న్ పెట్టానా?" అని అన్నారంట రాము. "వద్దొద్దు బాబు మాకు తెలిసిన వాళ్ళైతే ద్వారకా నుంచి అయితే పంపిస్తున్నారు శ్రీకృష్ణుడిది. మేమైతే ఎలాగో తీసుకోలేకపోయాం. నువ్వైనా తీసుకో" అని అన్నారంట. అందుకని చెప్పి రామయితే ఇంటికైతే తీసుకొచ్చారు. దీనిలో ఏమున్నాయంటే 2 చిక్కీలు, ఒక బ్యాండ్, యశోదమ్మది, కృష్ణుడిది ఫోటో అలాగే ఒక పాంప్లెట్ అయితే ఉంది. యాక్చువల్లీ కృష్ణాష్టమికి ముందు రోజైతే నేనైతే యశోదమ్మది, కృష్ణుడిది విగ్రహం అయితే కొని పూజలైతే పెట్టుకుందాం అనుకున్నాను. బట్ రామ్‌కి ఆఫీస్ పని ఎక్కువ ఉండడం వల్ల ఇంటికైతే రాలేదు. సో, షాప్‌కైతే పోలేదు. నేనైతే చాలా ఫీల్ అయిపోయాను కొనలేకపోయాము అని చెప్పి. బట్ మార్నింగ్‌కి ఇలా వచ్చేసరికి ఫుల్ షాక్ అయిపోయాను. అలాగే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కృష్ణుడు మా మీద ఇలా ప్రేమ చూపించారని చెప్పి. నా లైఫ్‌లో మర్చిపోలేనటువంటి రోజిది. చాలామంది అనుకోవచ్చు దీనిలో ఏముంది ఇంతలా ఫీల్ అయిపోతున్నావని. అది దేవుడిని ఇష్టపడినోళ్ళకి మాత్రమే తెలుస్తది. నిజమే కదా! బాయ్ బాయ్.